ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే మండల సభ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సేర్ రాజేష్ రెడ్డి తెలిపారు. బొమ్మరాజ్పేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గ్రామ సర్పంచ్ కోవూరు వీరేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మండల సభల ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. మండల సభకు అధికారులతో కలిసి హాజరై 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని అధికారుల ద్వారా చదివి వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యం, అభివృద్ధి పనుల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుందని, ఈ పథకాల ప్రగతి వివరాలను ప్రజలకు వివరించి పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే రాయితీ గ్యాస్, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణ సదుపాయం, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వివిధ వ్యాపార రంగాల్లో ప్రోత్సాహం, ఇందిరమ్మ ఇండ్లు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వారు తెలిపారు. ఆ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై రోడ్లు, భూ సర్వే, పంచాయతీ, మండల అభివృద్ధి పనులకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారులతో బిల్లులు చెల్లింపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీ ఈవో సుధీర్, మండల ప్రత్యేక అధికారి మధుసూదన్, పీడీ హౌసింగ్ ముక్రం, ఆర్డబ్ల్యూసీఈ రవికుమార్, బొమ్మరాజ్పేట్ తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ వెంకన్నగౌడ్, పీఆర్ఏఈ సురేందర్ రెడ్డి, ఎంపీఓ రవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దీంట్లో సిలిండర్ 500 బోనస్ మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం కేటాయించడం జరిగింది. దాంట్లో మన మండలానికి 39.00 లక్షల రూపాయలు మన బొమ్మరాజ్పేట మండలంకి ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. సో ఇది మహాలక్ష్మి పథకం కింద ఇంతమంది మనకు 5,159 మంది లబ్ధి పొందినారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినారని తెలియజేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ గృహజ్యోతి కింద మనకు మండలంలో 4,668 మంది లబ్ధి పొందినారండి. దీంట్లో 200 యూనిట్ల వరకు ఇప్పటి వరకు ఫ్రీగా మన బెనిఫిషరీస్ లబ్ధి పొందినారు మన బొమ్మరాజ్పేట మండలంలో. దాంట్లో అమౌంట్ గాను 221.24 లక్షల రూపాయలు ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన బెనిఫిషరీస్కి లబ్ధి పొందడం జరిగింది సార్. నెక్స్ట్ వచ్చేసి సన్న రకం వరి ధాన్యం బోనస్ గురించి వివరించవచ్చు. ఎన్ఆర్ఈఎస్ ఎన్ఆర్ఈఎస్ కింద మన సిసి రోడ్లు మరియు కాంపౌండ్ వాళ్ళు, జీపీ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్ ఇచ్చారు మన మండలానికి. మన మండలంలో సిసి రోడ్లు ప్రతి బస్సు గాను 1,55 లక్షలు అవి మొత్తం మనం మార్చి 30 కూడా కంప్లీట్ చేసుకున్నాం. మరియు కాంపౌండ్ వాల్స్ 28 కాంపౌండ్ వాల్స్ భాగంగా మండల స్థాయి సమావేశానికి వచ్చిన మన జిల్లా కలెక్టర్ గారికి మరియు మా తహసీల్దార్ గారికి, ఎంపీఓ గారికి, సంబంధిత అధికారులకు మరియు సర్పంచ్ ముఖ్యులకు స్వాగతం. మన మండల స్థాయిలో మన ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 4 నెలల ద్వారా వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల సంఖ్య మరియు ఎన్ని కోట్ల రూపాయలు లబ్ధి పొందినారో అధికారులు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు నేను రేషన్ కార్డు గురించి చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఈ గురించి చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఎవరు ఎక్కడ న్యూ కార్డు, కొత్త కార్డు జారీ చేయబడలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల వ్యవధిలో ఇప్పుడు మన మండలానికి 2,695 కొత్త కార్డులు మంజూరు జరిగినాయని గర్వంగా చెప్పగలుగుతున్నామండి. పెన్షన్స్ వచ్చేసి 1,541 మందికి మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అందిస్తున్నాం సార్. నెక్స్ట్ విడో పెన్షన్స్ వచ్చేసి సార్ 1,730 మందికి మన బొమ్మరాజ్పేట మండలం నుంచి ఇస్తున్నాం సార్. డిజేబిలిటీ వచ్చేసి 488 మందికి మనం డిజేబిలిటీ పెన్షన్స్ ఇస్తున్నాం సార్. టాడీ ట్యాపర్స్ వచ్చేసి 36 మందికి ఇస్తున్నాం సార్. నెక్స్ట్ వీవర్స్ వచ్చేసి 7 మందికి సార్. నెక్స్ట్ డయాలసిస్ పేషెంట్ వచ్చేసి 8 మంది ఉన్నారు సార్. నెక్స్ట్ సింగిల్ ఉమెన్ వచ్చేసి మనకు 217 మంది మనం బెనిఫిషరీస్ ఉన్నారు సార్. టోటల్ మన బొమ్మరాజ్పేట మండల్ చేయూత పెన్షన్స్ కింద సార్ 4,030 మంది లబ్ధి పొందుతున్నారు సార్. ఇది చేయూత పెన్షన్ సార్ మన మండలానికి సంబంధించింది. ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి చేసిన గౌరవ కలెక్టర్
తీసుకున్న 6 గ్యారెంటీలలో ఒక పథకం మనకు ఇందిరమ్మ ఇండ్లు. దీనికి సంబంధించి మన బొమ్మరాజ్పేట్ మండలకు సంబంధించి 335 ఇండ్లు మనకు, వాటిలో 245 ఇండ్లు మనం ముగ్గు పోసుకోవడం జరిగింది. ఒక 92 ఇండ్లు మాత్రమే మనకు నాట్ స్టార్టెడ్ ఉన్నాయి. ఇవి కూడా అందరూ ఇమీడియట్గా తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దాంతోపాటు ఇన్ ప్రోగ్రెస్ అవర్స్ అంటే బేస్మెంట్ 48, గోడలు 18 ఇండ్లు, స్లాబ్ కప్పులు వేసుకునే 105, తర్వాత కంప్లీట్ స్టేజ్ ఉన్నాయి 39. ఇవన్నీ మొత్తం వివిధ దశలలో డైరెక్ట్ మీ ఆధార్ బేస్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మీ అకౌంట్లో జమ అవుతాయి. దాని తర్వాత గోడలు స్లాబ్ వరకు నేర్చుకుంటే ఇంకొక ₹1,00,000, దాంతోపాటే తర్వాత స్లాబ్ వేసుకుంటే ₹2,00,000, దాని తర్వాత ఫైనల్ స్టేజ్ కంప్లీషన్ చేసుకుంటే ఇంకో ₹1,00,000 మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. దీంతో పాటే జియోగ్రఫీ నెంబర్ 96 ప్రకారంగా మనకు గవర్నమెంట్ కొంత వెసులుబాటు కల్పించింది. ఇంతకుముందు ఫైనల్ పేమెంట్స్ కావాలంటే పూర్తిగా బయట లోపల అసలు గారి పాలిష్ బండలు ప్లస్ ఫ్లోరింగ్ కంప్లీట్ చేసుకొని. డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ గారు, స్పెషల్ ఆఫీసర్ సార్ అండ్ మిగతా అధికారులకు, సర్పంచ్లకి, ప్రజాప్రతినిధులకు, రైతులకు, మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయ్యాము. ఇందులో భాగంగా మా వ్యవసాయ శాఖకి సంబంధించిన రైతు భరోసా గురించి నేను తెలియజేస్తాను. లబ్ధిదారుల సంఖ్య ఎంత అమౌంట్ వచ్చింది అనేది. రైతు భరోసాలో మనకు రైతులు వచ్చేసి 12,448 మంది రైతులకు గాను అమౌంట్ 43,57,00,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. రుణమాఫీకి సంబంధించి మొత్తం రైతులు 3,489 రైతులకు 31,94,00,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్కి సంబంధించి మాఫీ చేయడం జరిగింది. రైతు బీమాకి సంబంధించి మొత్తం లబ్ధిదారులు 152 మంది లబ్ధిదారులకు గాను 7,60,00,000 రూపాయలు వాళ్ళ నామినీ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఫామ్ మెకనైజేషన్కి సంబంధించి మొత్తం 26 మందికి గాను 5,50,000 రూపాయలు వాళ్ళ సబ్సిడీ రూపంలో ఇంప్లిమెంట్స్ అందించడం జరిగింది. ఇప్పటి వరకు సన్నవడ్ల బోన్లో 51,10,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఉండేటటువంటి సీసీ రోడ్లకు కూడా పేమెంట్లు ఇవ్వాలని నిధులు సమకూర్చాలని చెప్పేసి కోరడం జరుగుతుంది సార్. ధన్యవాదాలు సార్. మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అన్ని డిపార్ట్మెంట్లో మన మండలానికి చేకూర్చినటువంటి లబ్ధిలన్నీ కూడా చెప్పడం జరిగింది సార్. మా గ్రామంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా మీరు పరిష్కరించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది సార్. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రతి జాయింట్ కలెక్టర్ గారు మాకు ఒక 20 lakhs రూపీస్ ఈ రైతు వేదిక వరకు సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది. ఆ ఫైల్ కూడా మీ దగ్గర ఉంది. అదేవిధంగా సమీకృత వ్యాపార సముదాయ కేంద్రం సార్, సమీకృత వ్యాపార సముదాయ కేంద్రం పరిస్థితి ఏంటంటే మాకు ఆదివారం సంతోష శాఖల ఇబ్బంది చాలా అవుతుంది, రోడ్డు మొత్తం జామ్ అవుతుంది. ఆ ఐబీ బిల్లింగ్లో సమీకృత వ్యాపార సముదాయ కేంద్రానికి కూడా మీరు నిధులు సమకూర్చాలని చెప్పేసి కోరడం జరుగుతుంది సార్. మరి అదేవిధంగా బోర్లు పైప్ లైన్ ఎంట్రా వరకు దాదాపుగా ఒక 5 కిలోమీటర్లు అవసరమవుతుంది సార్. మిగతా బోర్లను లింకప్ చేసి తీసుకురావడానికి. అదేవిధంగా పిఎస్సిలో అన్ని మందులు కూడా కొంచెం అందుబాటులో ఉండడం లేదు సార్. అది మొన్న లాస్ట్ టైం రైతు వేదికలో ప్రస్తావించడం జరిగింది. అది మీ ద్వారా ఆ సమస్యను కూడా కొంచెం పరిష్కరించాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది సార్. అదేవిధంగా పాత ఓహెచ్ఆర్సీ ట్యాంక్స్ పూర డిమాలేషన్కు దగ్గర ఉన్నాయి సార్. ఓహెచ్ఆర్సీ వాటర్ ట్యాంకులు పాత ఓహెచ్ఆర్సీ కూడా బాగా కూలిపోవడానికి దగ్గర ఉన్నాయి. వాటిని కూలగొట్టి కొత్త వాటర్ ట్యాంకులకు నిధులు సమకూర్చాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది సార్. మరి అదేవిధంగా ఈ డీజిల్ టింగ్ ఏదైతే ఉందో సోక్పిట్ కమ్యూనిటీ సోక్పిట్లకు కూడా నిధులు సమకూర్చాలని చెప్పేసి మీకు కోరడం జరుగుతుంది సార్. జిల్లా కలెక్టర్ గారికి, మరి అదేవిధంగా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, సిఇఓ సార్ గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇతర లైన్ డిపార్ట్మెంట్ అందరికీ, ఏఈలు, డిఈలు, అందరికీ, జయకృష్ణ గారికి, గ్రామ రైతులకు, ఎస్హెచ్జి
తోటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రకమైన అభివృద్ధి అయినా కానీ ప్రజా సంక్షేమానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము అభివృద్ధి చేయడానికి తోడ్పాటవుతున్నాం సార్. అది మీ అందరి సహకారం సార్. మీ సహకారం ఎల్లప్పుడూ ఉంటే ఇంకా ఈ మండలాన్ని మేము రాష్ట్రంలో ఒక మంచి దిశానిర్దేశం గల మండలంగా తీర్చిదిద్దడానికి మా సర్పంచులు, మా ఉప సర్పంచులు, మా పంచాయతీ కార్యదర్శులు, మా ప్రజా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు సార్. కాబట్టి మీ సహకారం మాకు ఉండాలని. ఈ మండలాన్ని చాలా వెనుకబడిన మండలం సార్. గతంతో పోలిస్తే ఇది మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఒక పనిష్మెంట్ మండలిగా ఉండే సార్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీ నుంచి ఉండటం వల్ల ఇది ఒక మంచి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడానికి ముందడుగులో ఉంది సార్. చేకూర్చడం జరిగింది. ఇంకా సేవ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరియు ప్రతి గ్రామానికి సిసి రోడ్లు, బీటీ రోడ్లు కూడా మంజూరయ్యాయి సార్. వాటిని కూడా ప్రగతి బాటలో ఉన్నాము. మీ సహకారంతో, ప్రభుత్వ సహకారంతో మేము అన్ని రంగాలుగా అభివృద్ధి చెందడానికి, మేము అభివృద్ధి చేయడానికి తోడ్పాటుగా ఉన్నాం సార్. అందరి సహకారం ఉండాలని ఈరోజు ఈ సభకు ముఖ్య అతిథిగా చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మా మండలం నుంచి మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎక్కువ తండాలు ఉన్నాయి, ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి మన నియోజకవర్గంలో అత్యధిక నిధులు ఈ మండలానికి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాయి. ఒక 40-50 మంది రైతులకు ఆ గ్రామంలో సమస్య ఉంది. మదనపల్లిలో కూడా ఉంది. మదనపల్లి తాండాలో కూడా భూ సమస్యలు ఉన్నాయి. దీన్ని పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మన హౌసింగ్ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే మనం చేసినామని చెప్పిండ్రో అవన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లి మన ముఖ్యమంత్రి గారికి అండగా నిలవాల్సిన అవసరం మీ అందరి మీద, మా అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఈ మీటింగ్ లో ఇక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, మన మండలంలో ఒక 3 గ్రామాల్లో భూ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మా చౌదర్పల్లి విలేజ్ లో మాదిగ వాళ్ళు కంప్లీట్ వాళ్ళకి సంబంధించిన భూములు 60 ఏళ్ల నుంచి వాళ్ళ పేరు మీద లేకుండే. అయితే పోయిన కలెక్టర్ మన ప్రదీప్ జైన్ సార్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు ఉమాశంకర్ ప్రసాద్ గారు దీని మీద దృష్టి పెడితే మాదిగలకు సంబంధించిన భూములు మొత్తము వాళ్ళకు 13 మందికి పట్టాలు ఇప్పించడం జరిగింది. అయితే మాలలకు సంబంధించిన భూములకు ఏంటంటే ఓఆర్సీ అవసరం ఉన్నందువలన ఆర్డీఓ ఆఫీస్ లో పెండింగ్ ఉంది. మన గౌరవ కలెక్టర్ గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, మొత్తం బీద వాళ్ళు అది 4 గుంటలు, 5 గుంటలు, 10 గుంటలు ఆఫేకర్ లోపలనే వాళ్ళకు ఒక్కొక్కరికి ఉంటది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నా. అదే గౌరవ కొడంగల్ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి వారు మన కొడంగల్ మీద ఉన్న అపారమైన ప్రేమతో గత 2 సంవత్సరాల 3 నెలల కాలంలో 1000 కోట్లు కేటాయించి అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అయితే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కూడా మన కొడంగల్ నియోజకవర్గం కానీ, మన మండలం కానీ, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో చివరలా ఉండడం వల్ల 70 సంవత్సరాల్లో కనీసం ఎప్పుడో 1965లో ఒక్కసారి మంత్రి పదవి వచ్చింది మన నియోజకవర్గానికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం మంత్రి పదవి కూడా లేకపోవడం వల్ల బాగా వెనుకబడింది. దీన్ని కంప్లీట్ గా తీర్చడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిశలు కృషి చేస్తున్నారు. వేలాది కోట్లు మన కొడంగల్కు కేటాయిస్తున్నారు. మన కొడంగల్కు పైన పోయే
వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ కానివ్వండి, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కానివ్వండి, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం లెవెల్స్ ఆధారంగా వాళ్ళు చెక్ చేయడం వల్ల అలైన్మెంట్ ఇక్కడ రోడ్కు ఎడమ సైడ్ కిందికి వచ్చిండే ఇంతకుముందు. అయితే అట్లా ఉపయోగం లేదు. ఎక్కువ మండలంతో ఎక్కువ గ్రామాలు ఆ విధంగా చేస్తే కవర్ కావని మేము కడా అధికారి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు మళ్ళీ రీసర్వే చేసి అలైన్మెంట్ అన్ని మండలంలోని అన్ని చెరువులను నింపే విధంగా ఏర్పాటు చేస్తామనేది అని వేరే అలైన్మెంట్ ఇచ్చిండ్రు. దానివల్ల మన బొమ్మరపేట మండలంలోని అన్ని చెరువులు నిండుతాయి. మెజారిటీ చెరువులు మనకు సాగునీరు, తాగునీరుకు అది కంప్లీట్ అయితే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ఏ ఇబ్బంది లేకుండా అవుతుంది. దీన్ని ఇప్పుడు మనము గత 10 సంవత్సరాల మన ప్రభుత్వం కంటే ఉన్న ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో కనీసం స్ప్రింక్లర్లు కానీ డ్రిప్పులు కానీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. ఇంకా కూడా ఎవరైనా మిగిలిపోతే ఇస్తారు. అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తారని కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇల్లు పేరుతోని అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇవ్వడం జరుగుతున్నది. మన ప్రభుత్వం చేపడుతున్న 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు కంప్లీట్ అయినాయి. మహాలక్ష్మి పథకం, అదే ఫ్రీ బస్సు మరియు 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానివ్వండి, 500 సిలిండర్లు కానివ్వండి, అన్ని కంప్లీట్ అయినాయి. మన బొమ్మరపేట మండలంలో 35 మంది సర్పంచుల్లో 32 మందిని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులను ప్రజలు గెలిపించారు. అయితే మీ సర్పంచుల మీద, ఉప సర్పంచుల మీద చాలా మీకు ఉన్న బాధ్యత ఏంటంటే ప్రభుత్వ పథకాలు. సభకు అధ్యక్షత వహిస్తున్న బొమ్మరపేట గ్రామ సర్పంచ్ వీరేశలింగం గారు మరియు సర్వే ఏడీ గారు, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ గారు, ఇక్కడికి విచ్చేసిన అందరూ జిల్లా అధికారులకు, మండలానికి సంబంధించిన అందరూ అధికారులకు, అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, అధికారులకు, అనధికారులకు, పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మన నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి. 8 మండలాల్లో మిగిలిన 2-3 తప్ప మిగిలిన అన్ని చిన్న మండలాలు ఉన్నాయి. ఆ చిన్న అన్ని సమానంగా పంచడం వల్ల మాది 35 గ్రామ పంచాయతీలు ఉన్న మండలము. మా మండలానికి ఇండ్లు చాలా తక్కువ వస్తున్నాయి. పక్క మండలంలో ఒక పంచాయతీకి 20 ఇండ్లు వస్తే మేము 5 ఇండ్లు 10 ఇండ్లే ఇవ్వగలుగుతున్నాము ఒక పంచాయతీకి. కాబట్టి జనాభా ప్రాతిపదికన మా నియోజకవర్గంలో పంచితే మా మండలానికి కొద్దిగా ఎక్కువ ఇండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. లబ్ధిదారులు కూడా ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యను కొద్దిగా పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు రోడ్ పనులు వేగంగానే జరుగుతున్నాయి. అయితే కొన్ని ఫారెస్ట్ గుండా పోవడం వల్ల ఫారెస్ట్ పర్మిషన్ లేక కూడా అక్కడక్కడ కొన్ని రోడ్లు ఆగిపోయినాయి. దీన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే మీకు అదే ఆ పర్మిషన్ ఇచ్చే అధికారం మీకు ఉంది కాబట్టి ఇచ్చి ఆ రోడ్లు కంప్లీట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి అక్కడక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. మా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మీకు ప్రపోజల్స్ పెడతారు. కడ నుంచి అవి శాంక్షన్ ఇప్పించాలని చెప్పి మీకు ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కలిసి విజ్ఞప్తి చేసినాము. మన నియోజకవర్గంలోని వేరే మండలాలకు అన్నిటికీ కొన్ని పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయి. మా బొమ్మరపేట మండలానికి ఇప్పటి వరకు ఏ విధమైన ప్రాజెక్ట్ రాలేదు. అయితే సార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇక్కడ ఇస్తా అని చెప్పి మాటిచ్చిండే కాలేజ్. అయితే కొడంగల్ నుంచి వేరే అన్ని మెడికల్ కాలేజ్ అక్కడికి హకీంపేటకు తరలించడం వల్ల వాళ్ళు ఆ ప్లేస్ కి అగ్రికల్చర్ కాలేజ్ అక్కడికి మారడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే కొద్దిగా ఒక 400 ఎకరాల వరకు మంచి ప్లేస్ చూపించండి, ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పి చెప్పిండ్రు. కొద్దిగా దీని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి మన జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నా. ఏర్పాటు చేయడం జరిగింది. సో గ్రామ సమస్య ఏమేమి ఉన్నాయి, గ్రామ స్థాయి సమస్య ఏమేమి ఉన్నాయి అది కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మాకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి అందరు డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఎట్లా పరిష్కారం చేయాలి 100% చేపిస్తాము. తర్వాత ఇప్పుడు అన్ని 20 మండల్స్లో మండల్ సభాస్ కూడా జరుగుతున్నాయి. సో మండల్ సభాస్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ సిఇఓ గారు ఇప్పుడు సాయంత్రం తీసుకొస్తారు.
సో ఒకసారి మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ మండల్ లెవెల్ ఆఫీసర్స్తో మాట్లాడి తర్వాత కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మాట్లాడి ఏమేమి సమస్య ఉన్నాయో ఇమీడియట్ రిజాల్వబుల్ సమస్య ఏమేమి ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎండాకాలంలో మీకు బోర్డ్స్ కావాలంటే ఇమీడియట్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాకు లిస్ట్ ఇస్తే ప్రయారిటీ లిస్ట్ ఇస్తే అది కూడా శాంక్షన్ చేపిస్తాము. సో మీ సమస్య మీరు ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాలి. మీరు మా దృష్టికి తీసుకువస్తే పరిష్కారం అట్లీస్ట్ ప్రయత్నిస్తాము, అది ఖచ్చితంగా సాల్వ్ కూడా చేపిస్తాము. సో మీ అందరి సహకారం ద్వారా ఇప్పటి వరకు చాలా మంచిగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ అయింది. ఫస్ట్ ఫైల్ క్లియరెన్స్ డే, తర్వాత పరిశుభ్రత, తర్వాత పోయిన వారం హెల్త్ వీక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 13th to 18th వరకు ఈ అలై ప్రోగ్రామ్ కూడా అన్ని గ్రామ పంచాయతీ స్థాయిలో తర్వాత మండల స్థాయిలో కూడా నడుస్తుంది. సో అలై ప్రోగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మీరందరూ చూస్తూ ఉన్నారు, రోడ్ యాక్సిడెంట్స్ కారణంతో చాలా కుటుంబం నష్టం కూడా అవుతుంది, చాలా బాధాకరం విషయం. సో అందుకే గ్రామ పంచాయతీ స్థాయిలో రోడ్ సేఫ్టీ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీలో రోడ్ సేఫ్టీ కమిటీ విత్ ద లీడర్షిప్ ఆఫ్ సర్పంచెస్. సో రోడ్ సేఫ్టీ కమిటీ గ్రామ పంచాయతీ రోడ్ సేఫ్టీ కమిటీలో రోడ్ ఇంప్రూవ్మెంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ పంచాయతీ రాజ్ రోడ్ ఉంటే और ग्राम पंचायती रोड ఉంటే और आरएनबी రోడ్ ఉంటే అక్కడ పాట్ హోల్స్ ఉంటే ఇమిడియట్ గా సర్పంచ్ గారు కన్సర్న్ వార్డ్ మెంబర్స్ పంచాయత్ సెక్రటరీ ఎంపీడీతో మాట్లాడి పాట్ క్లీన్ కూడా చేపిస్తారు. సో ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే 100% రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గుతుంది, రోడ్ డెత్స్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు జిల్లా స్థాయి రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ లో ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చారు. సో ఆమె చాలా బాధాకర విషయం చెప్పారు. ఒక ఫ్యామిలీ మెంబర్ ఒక అది భర్త చనిపోతే చాలా నష్టం అయింది ఆ కుటుంబంలో. సో అది చాలా బాధాకరం విషయం, చాలా సీరియస్ విషయం. సో రోడ్ సేఫ్టీ మీరు వారంలో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. తర్వాత ఇక్కడ కూడా సిటిజన్స్ తర్వాత ప్రజలకి కూడా ఇక్కడ మీకు అనుభవం ఉంటే దట్ ఇక్కడ పాట్ హోల్ రిపేరింగ్ కావాలి, తర్వాత ఇక్కడ కొంచెం లైటింగ్ కావాలి, ఇక్కడ కొంచెం జీబ్రా క్రాసింగ్ కావాలి, అది కూడా మీరు మండల స్థాయి ఆఫీసర్స్ కి లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ కి తర్వాత పంచాయతీ రాజ్ అండ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కి మీరు చెప్తే అక్కడ ఇమీడియట్ పరిష్కారం కూడా చేపిస్తాం. సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్ అవుతుంది, తర్వాత ఇప్పుడు డిఆర్డీఏ ప్రోగ్రామ్ కూడా అవుతుంది, వేరే శాఖల ప్రోగ్రామ్ కూడా వారంలో అవుతుంది. సో మీరు అన్ని ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయండి. మీరు పార్టిసిపేషన్ తర్వాత మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. మాకు ఫీడ్బ్యాక్ ఇస్తే మాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది, ఇక్కడ ఇంకా స్ట్రెంథనింగ్ కావాలి, ఇక్కడ ఇంకా గ్యాప్స్ ఉన్నాయి. సో మీ చెప్పిన ప్రకారం 100% గ్యాప్ ఫిల్లింగ్ కూడా చేపిస్తాము. సో చాలా మంచి ప్రోగ్రామ్ ఈరోజు ఏర్పాటు చేశారు కన్సర్న్ మండల్ లెవెల్ మండల్. ఇప్పుడు నా మాట్లాడిన తర్వాత చెప్పండి. సో ఇప్పుడు చాలా మంచిగా ఏర్పాటు చేశారు అందరూ మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, తర్వాత అందరూ మండల స్థాయి అధికారులు, సిఇఓ గారు కూడా చాలా మంచిగా ఏర్పాటు చేశారు. సో అన్ని మండల్స్ తో ఇవన్నీ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. సో ఈ అవసరం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కొన్ని స్కూల్స్ లో ప్రీ ప్రైమరీ కూడా ప్రారంభించడం జరిగింది. సో బ్రేక్ఫాస్ట్ స్కీమ్, అల్పాహారం స్కీమ్ ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా ఎక్స్టెండ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ కైండ్ ఇనిషియేటివ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. సో ప్రీ ప్రైమరీ టు ఇంటర్మీడియట్ వరకు. సెకండ్ థింగ్ లైఫ్ ఇన్సూరెన్స్. సో ఇంద్రమ్మ కుటుంబ జీవిత్ బీమా. సో అందరూ ఎలిజిబుల్ ఫ్యామిలీస్ కి 100% లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు కూడా చాలా త్వరలోనే ఇంప్లిమెంట్ కూడా అవుతుంది, అమలు అవుతుంది. నెక్స్ట్ థింగ్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ హై స్కూల్ 8th క్లాస్ హై స్కూల్ వరకు ఇప్పుడు అమలు చేస్తుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతం బడ్జెట్ ప్రకారం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పిల్లలకి కూడా మిడ్ డే మీల్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోనే ఈ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు దట్ రైతు భరోసా తర్వాత రైతు బీమా ఇవన్నీ స్కీమ్స్ బెనిఫిట్స్ వచ్చినాయి. ఇప్పుడు 21st సెంచురీలో చూస్తే సస్టైనబుల్ ఫార్మింగ్ ఖచ్చితంగా చేయాలి. సస్టైనబుల్ ఫార్మింగ్ అంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కారణంతో తర్వాత ఇప్పుడు వాటర్ లెవెల్స్ కూడా చాలా తగ్గుతుంది. సో ఏరియా స్పెసిఫిక్ మీరు క్రాపింగ్ చేస్తే అప్పుడు చాలా సస్టైనబుల్ ఫార్మింగ్ అవుతుంది. సో అందరికీ డిఫరెంట్ ఫేజెస్ లో 100% అందరూ లబ్ధిదారులకి అందరూ బెనిఫిషరీస్ కి ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉంటే అందరికీ 100% వస్తుంది. సో ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ ద్వారా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ లిస్ట్ ఇస్తే ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ లో వేరే వాళ్ళకి కూడా వస్తుంది. తర్వాత నెక్స్ట్ రేషన్ కార్డ్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం కుటుంబంలో
4 ఫ్యామిలీస్ ఉంటే 4 ఫ్యామిలీస్కి రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఎంఆర్ఓ గారు త్వరలోనే పరిష్కారం కూడా చేస్తారు. మీకు సమస్య ఉంటే కొత్త రేషన్ కార్డు కావాలంటే ఇమీడియట్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేయండి. ఎంక్వైరీ ద్వారా ఎలిజిబుల్ ఉంటే 100% మీకు కొత్త రేషన్ కార్డు కూడా వస్తుంది. తర్వాత ఇప్పుడు సన్న రకం కోసం పోయిన సంవత్సరం కూడా 500 రూపీస్ బోనస్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ చాలా మందికి బెనిఫిట్స్ కూడా వచ్చినాయి. తర్వాత ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏఈ గారు చెప్పారు ఎంజీఎన్ఆర్ఈజీఎస్. సో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అంటే ఓన్లీ వికారాబాద్ జిల్లాలో చూస్తే మీ అందరూ సహకారం ద్వారా పబ్లిక్ రిప్రజెంటేటివ్ ప్రజల సహకారం ద్వారా we were the second highest in the entire state. సో మాకు 70 crores మెడికల్ కాంపోనెంట్ వచ్చింది. సో మొత్తం రాష్ట్రంలో కాంపోనెంట్ వచ్చింది. సో ఇప్పుడు మండల్స్ లో పాపులేషన్ ప్రకారం ఆల్రెడీ సెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ కడా ఫండ్స్ ద్వారా ఎంజీఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ద్వారా సీసీ రోడ్స్ కూడా చాలా నిర్మాణం అయింది. ఇప్పుడు కూడా సీసీ రోడ్స్ ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పారు ఇక్కడ కొత్త సీసీ రోడ్స్ మీకు కావాలంటే ఒకసారి ప్రపోజల్స్ ఇవ్వండి, అది కూడా చూసి శాంక్షన్ చేపిస్తాము. సో ఇవన్నీ ఎగ్జిస్టింగ్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్. తర్వాత ఇప్పుడు 2026-27 బడ్జెట్లో కొత్త స్కీమ్స్ కూడా ప్రకటించడం జరిగింది. సో కొత్త స్కీమ్స్ అంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రమోట్ చేస్తున్నారు. సో ఆయిల్ పామ్ కానీ తర్వాత డిఫరెంట్ జవార్ ఫార్మింగ్ ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం. సో మీ అందరూ సహకారం ఇస్తే, అందరూ ఫార్మర్స్ సహకారం ఇస్తే, ఏఈఓస్తో మాట్లాడితే ఏఈఓస్కి మీరు చెప్తే ఇప్పుడు ప్రతి మంగళవారం రైతు నేస్తం ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది. ఆ రైతు నేస్తం ప్రోగ్రామ్ లో క్రాప్ డైవర్సిఫికేషన్, నేచురల్ ఫార్మింగ్ గురించి చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే ఏఈఓస్ ద్వారా ఎంఏఓస్ ద్వారా మాకు ప్రపోజల్స్ ఇస్తే ఆర్గానిక్ ఫార్మింగ్, క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా చేపిస్తారు. సో ఇవన్నీ స్కీమ్స్, ఇవన్నీ ప్రభుత్వ పథకాలు మీకోసమే. సో మీ ఫీడ్బ్యాక్ కూడా కావాలి, మీ సహకారం కూడా కావాలి. ఇప్పుడు కొంతమంది చెప్పారు దట్ సర్వే ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత మాకు కొత్త రేషన్ కార్డ్స్ రాలేదు, తర్వాత మాకు ఇందిరమ్మ ఇల్లు మేము ఎలిజిబుల్ ఉన్నాము బట్ మాకు రాలేదు అని చెప్తున్నారు. సో ఏమేమి షార్ట్ కమింగ్స్ ఉన్నాయో, ఏమేమి గ్యాప్స్ ఉన్నాయో మీరు ప్రభుత్వ అధికారికి డిస్ట్రిక్ట్ తీసుకువస్తే ఇమీడియట్గా ఖచ్చితంగా we will be resolving those issues. So కంటిన్యూస్గా కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు కమ్యూనికేట్ చేయండి. సో మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో, ఎంపీడీఓ ఆఫీస్లో, తర్వాత గ్రామ పంచాయతీ ఆఫీస్లో మీరు ఖచ్చితంగా వాళ్ళకి కమ్యూనికేట్ చేయండి. మాకు ఈ బెనిఫిట్స్ రాలేదు, మేము ఎలిజిబుల్ ఉన్నాము బట్ దెన్ ఆల్సో మాకు ఈ బెనిఫిట్స్ రాలేదు. మీరు ఇలాంటి చెప్తే దే విల్ ఎస్కలేట్ టు ద హెడ్ ఆఫీస్ డిపార్ట్మెంట్, దే విల్ ఎస్కలేట్ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఎస్కలేట్ చేస్తే 100% పరిష్కారం కూడా అవుతుంది. డ్రింకింగ్ వాటర్ కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ, పంచాయతీరాజ్ సమస్య ఉంటే, ఆర్ఎండ్బి సమస్య ఉంటే 100% మీరు మా దృష్టికి తీసుకురావాలి, పరిష్కారం ప్రయత్నిస్తాము. 100% పరిష్కారం కూడా అవుతుంది. సో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా మండల సభ జరుగుతుంది. ఈ మండల సభలో వచ్చేసిన జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ గారికి, సిఇఓ గారికి, సిఇఓ సెక్రటరీ సుధీర్ గారికి, తర్వాత ఇక్కడ ఉన్న అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఇక్కడ ఉన్న అందరూ సర్పంచెస్, మండల స్థాయి ఆఫీసర్స్, ఇక్కడ ఉన్న అందరూ ప్రజలకి నమస్కారం. సో ఇంతకుముందు అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అందరూ మండల స్థాయి ఆఫీస్ లాభాలు వచ్చినాయి. వాళ్ళు చెప్పారు రైతు భరోసా కింద ఎంతమందికి రైతు భరోసా బెనిఫిట్స్ వచ్చినాయి, తర్వాత ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు కొత్త శాంక్షన్స్ వచ్చినాయి, తర్వాత గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకం, తర్వాత ఇప్పుడు బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎంతమంది కుటుంబాలకి బ్యాంక్ లింకేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వ పథకాల గురించి చెప్తే ఇప్పుడు ఎంపీడీఓ గారు చెప్పారు అర్స్ట్వైల్ మహబూబ్ నగర్లో బొమ్రాస్పేట్ మండల్ చాలా వెనుకబడి ప్రాంతంగా కన్సిడర్ చేయడం జరిగింది. అప్పుడు బొమ్రాస్పేట్ మండల్కు ఇప్పుడు ఎంపీడీఓ గారు చెప్పారు బొమ్రాస్పేట్ మండల్లో పోస్టింగ్ ఇచ్చానంటే అది పనిష్మెంట్ పోస్టింగ్. బట్ ఇప్పుడు వికారాబాద్ జిల్లా ఏర్పాటైంది. వికారాబాద్ జిల్లా ఏర్పాటైనాక ఇప్పుడు ఒకటి డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఈ ఇంద్రమ్మ ఇల్లు ద్వారా, తర్వాత మహాలక్ష్మి, గృహలక్ష్మి, తర్వాత ఈజీఎస్ కన్వర్జెన్స్ విత్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇవన్నీ స్కీమ్స్ ద్వారా, తర్వాత ఇప్పుడు ఒకటి స్పెషల్ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కడా కింద కూడా చాలా ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ ద్వారా మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు చాలా రోడ్స్ చాలా మంచిగా వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు డిఫరెంట్ ప్రాజెక్ట్స్, తర్వాత యూజీడీ, తర్వాత డ్రైన్స్, తర్వాత ఇప్పుడు వాటర్ ట్యాంక్స్. ఇప్పుడు సర్పంచ్ గారు ఒక సమస్య గురించి చెప్పారు, కొత్త వచ్చేసారి కావాలి. ఈఆర్డబ్ల్యూఎస్ గారు చెప్పారు ఒక ఆల్రెడీ చాలా శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది, పనులు కూడా నడుస్తున్నాయి, అది కూడా చాలా త్వరగా కంప్లీట్ చేసిస్తాము.
ఇంకా అవసరం ఉంటే ఒకసారి ఈ గారి ద్వారా నాకు ప్రపోజల్ పంపండి, ఇమీడియట్గా అది కూడా శాంక్షన్ చేపిస్తాను. తర్వాత నెక్స్ట్ థింగ్, ఇప్పుడు చైర్పర్సన్ గారు చెప్పారు దట్ భూ సమస్య గురించి. 2 గ్రామ పంచాయతీలో భూ సమస్య ఉన్నాయి, తర్వాత ఓఆర్సీ సర్టిఫికేట్ కావాలి అని చెప్పారు. సో ఇప్పుడు ఇమీడియట్గా ఆడియో గారితో మాట్లాడి, ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఎట్లా ఏం చేయాలి అది కూడా ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటే, ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉంటే 100% అందరికీ వస్తుంది. సో ఆడియో గారితో మాట్లాడి, బికాస్ ఆడియో కూడా కొత్త వచ్చారు, సో ఆడియో కూడా చూస్తారు, ఆడియో గారితో డిస్కస్ చేసి అది కూడా సమాధానం పరిష్కారం చేపిస్తాము. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు వాటర్ సమస్య గురించి చెప్పారు. సో మీరు అందరూ కూడా చూస్తున్నారు, ఇప్పుడు ఈ సంవత్సరం ఎండ చాలా తీవ్రంగా ఉంది. సో టెంపరేచర్స్ ఇప్పుడు చూస్తే 44 డిగ్రీ 45 డిగ్రీ ఉంది. సో సమ్మర్ టైంలో ఇప్పుడు వాటర్ సమస్యస్ కూడా ఎక్కువ ఉండొచ్చు. సో అందుకే ఇక్కడ మీకు కొత్త బోర్డ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ పంచాయతీలో మీకు కొత్త బోర్డ్స్ అవసరం ఉంటే, తర్వాత పైప్ లైన్స్ లీకేజెస్ అవసరం ఉంటే ఏఈఆర్డబ్ల్యూఎస్కి చెప్పి ఈఆర్డబ్ల్యూఎస్ ద్వారా మాకు ప్రపోజల్ పంపిస్తే అది కూడా శాంక్షన్ చేపిస్తాము. సో ఈ గారు ఒకసారి కొత్త బోర్డ్స్ ప్రపోజల్ ఈ బొమ్రాస్పేట్ సంబంధించి నాకు ఇవ్వండి. తర్వాత ఇంద్రమ్మ ఇల్లు గురించి చెప్పారు. సో ఇంద్రమ్మ ఇల్లు అంటే ఫస్ట్ ఫేజ్లో కొంతమంది హౌసెస్కి ఇవ్వడం జరిగింది. 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ప్రజలతో సంబంధాలు ఉండటానికి ప్రభుత్వ పథకాలు ఏమి ఇస్తుంది, ఏ విధంగా అమలు జరుగుతున్నది అనే దాని గురించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు మన కలెక్టర్ గారు దీపక్ తివారీ గారికి, అదేవిధంగా మరి ఈ సభకు అంటే మండల సభకు మరి స్పెషల్ ఆఫీస్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గారికి, మరి ఈ గ్రామం మన బొమ్మరాజ్పేట మండలంలో ఉన్నటువంటి అందరు గౌరవ సర్పంచులందరికీ, ఉప సర్పంచులందరికీ, అదేవిధంగా ఇప్పుడు ఈ సమావేశానికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా, మహిళా సంఘ సభ్యులకి, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులందరికీ, తహసీల్దార్ గారికి, ఎంఆర్ఓ గారికి, వీళ్ళందరూ కూడా మరి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాము. మండల సభ, ఈ సభకు అధ్యక్షులు మండల స్పెషల్ ఆఫీసర్ గారు, మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన కలెక్టర్ గారు దీపక్ తివారీ గారు, సో మరి అదేవిధంగా జిల్లా గ్రామ పంచాయతీ నుంచి గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఈ యొక్క కార్యాచరణ ప్రణాళిక గురించి, ముఖ్య ఉద్దేశం గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా అందులో మీరు మీ సహకారం, మీ భాగస్వామ్యం ఎక్కువ ఉండాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కువ మంది పాల్గొంటే ఎక్కువ సమస్యలు తెలిసినప్పుడు మనం పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు గౌరవ సర్పంచ్ గారు అంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు మనకి తీసుకురావడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ వ్యాపార సముదాయం అని పిహెచ్సిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే మరి మన గౌరవ కలెక్టర్ గారు పిహెచ్సికి విజిట్ చేయడం జరిగింది. అక్కడ డాక్టర్ గారితో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళతో మాట్లాడడం, ఇంటరాక్ట్ అయ్యడం జరిగింది. సో వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా మనకి కొన్ని అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంది, దానికి సంబంధించిన కొన్ని గ్యాప్స్ ఉంటాయి, దానికి సంబంధించింది మన జిల్లాధికారికి, డిఎంహెచ్ఓ గారికి, మన లోకల్ తహసీల్దార్కి, ఏ గారికి కూడా చెప్పడం జరిగింది. అంటే వచ్చినప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏ విధంగా మనకి ప్రజలు సేవ చేయొచ్చు అనే దాని గురించి కూడా ఈ సమస్యలు ముందు, మరి అదేవిధంగా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కూడా కొన్ని డిస్మాంటిల్ చేయాలన్నట్టుగా మనకి గౌరవ సర్పంచ్ గారు, ఇక్కడే కాకుండా మండలంలో ఎక్కడున్నా సరే దాని గురించి కూడా చెప్పడం జరిగింది. కమ్యూనిటీ హాల్కి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా మన కలెక్టర్ గారు